హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పార్క్ వచ్చానన్నమాట. ఈ పార్క్ పేరు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యానవనం. ఈ పార్క్ గుంటకల్లో వచ్చేసి మార్కెట్ నుంచి ఒక సాపర్ రోడ్లో ఉంటుందన్నమాట. మనకు మార్కెట్ నుంచి 1 కిలోమీటర్ పోయిన తర్వాత లెఫ్ట్లోన అయ్యప్ప స్వామి గుడి వస్తుందన్నమాట. ఆ గుడి ప్రక్కనే ఉంటుంది. ఈ పార్క్ పక్కనే మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుందన్నమాట. లోపల నుంచి ఎంట్రన్స్లో ఇలాగ ఉంటుందన్నమాట. చాలా పచ్చదనంగా ఉంటుందన్నమాట. మేము వాన పడిన తర్వాతనే వెళ్ళామన్నమాట. 5:30 అట్లా అయింది ఈవినింగు. ఈయన అనమాట ఇప్పుడు పోయిన వ్యక్తి అనమాట, ఇక్కడ కాపలాదారుడు అనమాట. మేము లోపలికి వెళ్ళి వీడియో తీస్తుంటే చాలా విచిత్రంగా చూశాడు మమ్మల్ని. మేము కూడా ఫస్ట్ టైం ఇలాగ వీడియో తీయడము, ఇలాగ డబ్బింగ్ చెప్పడం కూడా. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఒకరినే కాదులేండి వచ్చిండేది, పిల్లలు కూడా వచ్చారు. డాడీ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు కదా, మమ్మల్ని ఏదన్నా పార్కుకి తీసుకెళ్ళమంటే ఈ పార్కుకి తీసుకొచ్చాను అనమాట. ఇంత బాగుంటుందని నేనైతే అనుకోలేదు. అదిగో అక్కడ వచ్చేసి పిల్లలు ఆల్రెడీ ముందునే పార్క్ చూసేనే ముందునే గేట్ తీసుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారనమాట. నాకు కూడా వాన పడింది కదా, చెట్టు కనిపిస్తేనే ఆ చినుకుల్లోనే అట్లా తడిసిపోయాను అనమాట. అట్లా షేక్ చేసి తర్వాత ఇంకోసారి కూడా అలాగ చేయాలనిపించింది అనమాట. బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా ఇక్కడ పిల్లలతో పాటు. అదిగో పిల్లలు ఆల్రెడీ వాళ్ళు ఉయ్యాలలు కానీ, ఆ జారేది కానీ, తర్వాత ఎక్కేది కానీ అవన్నీ చేస్తున్నారు. అదిగో పిల్లలు అనమాట. ఆల్రెడీ అందరూ జారిపోతున్నారు అనమాట. మా పిల్లలతో పాటు మా అన్నయ్య కొడుకులు కూడా వచ్చారనమాట. వాళ్ళు బాబాయ్ మేము కూడా ఊరికి వెళ్తున్నాము అంటే ఇంకా సర్లే అని పార్కు పిలుచుకొచ్చేసాను. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు, అందరూ కలిసిపోయి బాగా ఆడుకుంటున్నారు. వాన అప్పుడే పడింది కాబట్టి ఇంకా ఎవరైతే పార్కులో అయితే రాలేదు. ఎలాగ జారుతున్నారో చూడండి, చాలా బాగా జారుతున్నారు పిల్లలందరూ. వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులు లేవన్నమాట. మీరు కూడా ఈ పార్క్ దగ్గరలో ఉంటే పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత అలాగ 1 అవర్ తీసుకొచ్చారంటే వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అయిపోయి చదివిండేది కూడా బాగా ఎక్కుతుంది అనమాట మైండ్కి అనమాట. వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఎదుగుదల ఉంటుంది అనమాట ఇట్లా ఆటలు ఆడేయడం వల్ల. చూడండి ఎంత బాగా జారేది కానీ పిల్లలు, తర్వాత ఇక్కడ ఉయ్యాలు కానీ, ఇట్లా గంగరాటాల్లాగా ఇట్లా చుట్టూ తిరిగేది కానీ చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్కేది దిగేటివి చాలా అదుగో ఎలాగనమాట. పిల్లలు ఇట్లా ఎక్కేది దిగేది బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. మీరు కూడా బాగా మీకు కూడా బాగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇక్కడ వాతావరణం కూడా. చుట్టుపక్కల ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదు, పార్కులో కూడా ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. చాలా చెట్లు పెంచినారు బాగా, కాలువలు కానీ, తర్వాత వచ్చేసి ఇట్లాంటి పిల్లలు ఆడుకునేటివి కానీ, మనం కూడా కూర్చునేకి అక్కడక్కడ కుర్చీలు కానీ మంచిగా ఉందన్నమాట. స్వచ్ఛమైన మనకు ఆక్సిజన్ కూడా దొరుకుతుంది అనమాట. మనకు కూడా మనం బాగా వాకింగ్ కూడా చేయొచ్చు సాయంకాలం పూట్ల కూడా మనకి. చూడండి పిల్లలు ఎంత బాగా ఊగుతున్నారు. వర్షం పడిందని చెప్పాను కదా, చూడండి అలాగ నిలబడిన నీళ్ళు అక్కడక్కడ. ఇంకా అప్పుడే 1-2-3 పిల్లలు రావడం స్టార్ట్ అయింది. ఇట్లా పట్టుకొని వేలాడేది కానీ, ఎక్కేది కానీ పిల్లలకి మంచి ఎక్సర్సైజులు అనమాట ఇవి. వాళ్ళంతా ఒక గంట సేపు దాదాపుగా అన్నీ మర్చిపోయినారు. వాళ్ళైతే మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసినారు వాళ్ళతో పాటు మేము కూడా. ఇది తిప్పండి బాబాయ్ అంటే నేను తిప్పాను అనమాట. తిప్పిన తర్వాత వాళ్ళకి కళ్ళు తిరిగి ఒకరు పడిపోయినారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.